రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి ఎండి ఒక ఆర్టికల్ రాసిండు కొత్త పలుకు పేరుతో. ఆదివారం కదా ఇవాళ. ఏమంటుండు? సుప్రీంకోర్టు మీద రాసిండు. దేని మీద? సుప్రీంకోర్టు స్పీకర్కి ఆదేశాలు ఇచ్చింది 3 నెలల్లోపు మీరు నిర్ణయం తీసుకోవాలని. నిర్ణయం తీసుకోలేదు అన్న తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కంటెంప్ట్ వేసినప్పుడు కోర్టు ఏమన్నది? ఎందుకు తీసుకోవట్లేదు, జనవరి 1 ఏడ జరుపుకోవాలనుకుంటున్నారు మీరని ఇంకా గట్టిగా రియాక్ట్ అవుతూ మాట్లాడుతూ 4 వారాల గడువు పెట్టింది. సో దాని మీద రాధాకృష్ణ ఒక ఆర్టికల్ రాసిండు. ఏమంటున్నాడు? ఇది జ్యుడిషియల్ యారగెన్సీ కాదా అంటే, అంత దారుణంగా ఒక స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి మీద మీరు చేసిన స్టేట్మెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాడు ఆయన. ఇది జ్యుడిషియల్ యారగెన్సీ కాదా? కొన్ని కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు జ్యుడిషియల్ యారగెన్సీని తలపిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం గవర్నర్లకు గడువు విధించే ఇది కొన్ని కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు జ్యుడిషియల్ యారగెన్సీని తలపిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం గవర్నర్లకు రాష్ట్రపతికి గడువు విధించే అధికారం న్యాయ వ్యవస్థకు లేకపోవచ్చు. అలాగని ఎవరికి వారు చేతులు ముడుచుకొని ఉండిపోతే ప్రజా ప్రయోజనాలు ఏం కావాలి? రాజ్యాంగ వ్యవస్థల్లో భాగమైన రాష్ట్రపతికి గడువు విధించే అధికారం న్యాయ వ్యవస్థకు లేని పక్షంలో అదే రాజ్యాంగంలో మరో భాగమైన లెజిస్లేచర్ విషయంలో మరో రకంగా ఉత్తర్వును ఎలా ఇవ్వగలరు? తమకు అధికారం లేదని చెప్పడం వరకు ఆక్షేపణ ఉండదు. కానీ అదే సమయంలో ప్రస్తుత సమస్యను అధిగమించడానికి పార్లమెంట్లో చట్టం చేయాలని లేదా రాజ్యాంగ సవరణ చేయాలని సుప్రీంకోర్టు సూచించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఇప్పుడు గవర్నర్లు రాష్ట్రపతికి సంబంధించిన వాళ్ళకి విధించినటువంటి 3 నెలల గడువు విషయంలో రాష్ట్రపతి మళ్ళీ సుప్రీంకోర్టు అభిప్రాయం అడిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రశ్నలకు దయచేసి సమాధానం ఏమైనా చెప్పగలుగుతారా అని. దానికి సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభిప్రాయాలు కనుక్కొని 5 సభ్యుల ధర్మాసనం విచారణ చేస్తున్నది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చా? రాష్ట్రపతి గవర్నర్నే క్వశ్చన్ చేసే విషయంలోనే ఆలోచించినటువంటి సుప్రీంకోర్టు మరి అదే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ మీద ఎందుకు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అని అడుగుతున్నది. ఇప్పుడు ప్రజల వైపు నుంచి మనం ఆలోచిద్దాం. ప్రజాకోణంలో ఈ సమస్య ఎందుకు వచ్చింది? గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర, స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు, పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని నెలల్లో పరిష్కరించాలా? తమిళనాడు గవర్నరు సంవత్సరాలు ఆయన దగ్గర పెట్టుకొని దాని మీద సంతకాలు పెడతలేడు. ఇప్పుడు కోర్టు కూడా ఏమన్నది? మీరు ఆమోదిస్తారా, తిరస్కరిస్తారా? ఏ నిర్ణయం తీసుకుంటారన్నది వాళ్ళకే వదిలేసింది, కానీ నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. కేవలం నిర్ణయం తీసుకోండి అని చెప్పింది తప్ప ఈ నిర్ణయమే ఫలానా నిర్ణయం తీసుకోండి అని చెప్పలే. సో కాబట్టి ఇప్పుడు చర్చ ఎక్కడొచ్చింది? మీ దగ్గరికి ఒక పిటిషన్ రాగానే దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ, ఫిరాయింపుల విషయంలో స్పీకర్ కానీ నిర్ణయాలు తీసుకోవట్లే, డిలే చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు కదా, ఈ దేశంలో ఎప్పటి నుంచో జరుగుతున్నది. 2010 తెలంగాణ విషయాన్ని తీసుకుందాం. 2014లో కేసీఆర్ అధికారంలోకి రాగానే టీడీపీని మింగేసిండు, బీఎస్పీని మింగేసిండు, కాంగ్రెస్ని మింగేసిండు. ఏకంగా వాళ్ళకి మంత్రి పదవులే ఇచ్చిండు. ఆనాడు సుప్రీంకోర్టు ఇంత సీరియస్గా రెస్పాండ్ కాలే, ఏ మాట కామాట. అది నడిచిపోయింది. 5 సంవత్సరాలు మంత్రులుగా చలామణి అయిపోయారు వాళ్ళు, పార్టీ ఫిరాయించి. తలసాని శ్రీనివాస బెస్ట్ ఎగ్జాంపుల్. దాని తర్వాత ఎవరు? 2018లో 80 సీట్లకు పైన వస్తే మళ్ళీ అదే చేసిండు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చిండు. ఆనాడు సుప్రీంకోర్టు మాట్లాడలేదు. ఇప్పుడు ఈ మహారాష్ట్ర ఎపిసోడ్, ఈ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు కొంత సీరియస్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. సో దాని కంటిన్యూషనే తెలంగాణలో స్పీకర్ మీద చేసిన వ్యాఖ్యలు. అయితే ఇదే సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి తెలంగాణ శాసనసభ స్పీకర్కు గడువు ఎలా విధించింది? తెలంగాణ శాసనసభ స్పీకర్కు గడువు విధించడంతో అయిపోలే. ఈ అంశంపై విచారణకు వచ్చిన కోర్టు ధిక్కరణ పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు జ్యుడిషియల్ యారగెన్సీని గుర్తుకు తెస్తున్నాయి. మా ఆదేశాలు అమలు చేస్తారా లేదా, కొత్త సంవత్సరం రోజున ఎక్కడ ఉండాలో, అంటే జైల్లో ఉంటారో బయట ఉంటారో తేల్చుకోండి అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ను ఉద్దేశించి కఠినంగా వ్యాఖ్యానించింది. గవర్నర్కు గడువు విధించే అధికారం లేనప్పుడు లెజిస్లేచర్ అధిపతికి గడువు విధించడంతో పాటు కోర్టు ధిక్కారం కింద జైలుకు పంపే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుందా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అఫ్కోర్స్ ఆయన అట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఉండాల్సి ఉండే అన్నది ఒక లైన్ అయితే వినబడుతున్నది. కానీ గడువు పెట్టాలా వద్దా అన్న విషయంలో 100% గడువు విధించాల్సిందే.
ఏ రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినా ఇంకోటైనా అల్టిమేట్గా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. అరే పార్టీ మారినట్టు ఈజీగా కనబడుతున్నప్పుడు యాక్షన్ తీసుకోకుండా మళ్ళీ ఇంకా మీనమేషాలు లెక్కించడం ఏంటి, అటు ఇటు చూడడం ఏంటి, ఆచితూచి స్పందించడం ఏంటి? ఒకసారి ఆలోచించండి. వాస్తవానికి ఫిరాయింపులకు పాల్పడిన వారిపైన స్పీకర్లు ఫలానా గడువులోపే చర్య తీసుకోవాలి అని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో లేదు. అలా చట్టంలో గడువు విధించకపోతే సదరు చట్టం చేసిన లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నించాల్సిన సుప్రీంకోర్టు ఇప్పుడు తెలంగాణ స్పీకర్కు తనకు తానుగా గడువు విధించింది. చట్టం చేసిన లక్ష్యం నెరవేరాలంటే గడువు ఉండాలి. ఆ మేరకు పార్లమెంటుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించి ఉండాల్సింది. అలా కాకుండా ఒక్కో కేసు విషయంలో ఒక్కోలాగా తీర్పులిస్తూ పోతుండడం వల్ల న్యాయ వ్యవస్థ పైన గౌరవం తగ్గుతుంది. ఇప్పుడు ఈ రకమైన తీర్పు వల్ల గౌరవం తగ్గుతుందని నేనైతే అనుకుంటలేను. కానీ ఈయన చెప్పిన దాంట్లో ఒక లైన్ అయితే పర్ఫెక్ట్. పార్లమెంట్ దీని మీద ఒక చట్టం తీసుకురావాలి. సుప్రీంకోర్టు సూచన చేయాలి పార్లమెంట్కి. ప్రజాస్వామ్యము పరిహాసానికి గురవుతున్నది, ప్రజాస్వామ్య అపహాస్యానికి గురవుతున్నది. ప్రజలిచ్చిన తీర్పును అవమానిస్తున్నారు కొంతమంది లీడర్లు, పార్టీలు మారి. సో దీనికి ఒక చట్టం తీసుకురావాలి అన్న సూచన ఖచ్చితంగా సుప్రీంకోర్టు చేయాలి. రాజ్యాంగం ప్రకారం చట్టసభల ప్రిసైడింగ్ అధికారులకు కూడా రక్షణ ఉంటుంది. అయినప్పటికీ చర్య తీసుకుంటారా, జైలుకు వెళ్ళడానికి సిద్ధపడతారా అని న్యాయస్థానం హూంకరించింది. ఇదొక రకంగా పరిధిని అతిక్రమించడమే. నిజంగా ఆ పరిస్థితే వస్తే తెలంగాణ శాసనసభ స్పీకర్ను జైలుకు పంపగలరా? అదే జరిగితే సదరు ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తిపై శాసనసభ కూడా చర్యలకు ఉపక్రమిస్తే పరిస్థితి ఏంటి? రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్య సున్నితమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. ఇటీవలి కాలంలో కేసుల విచారణ సందర్భంగా న్యాయ వ్యవస్థలోని కొందరు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరకు అవేమీ తీర్పులో భాగంగా ఉండవు. కేసు మెరిట్స్తో సంబంధం లేకుండా వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించడం ఇప్పుడు ఒక సమస్యగా మారుతోంది. దీనివల్ల న్యాయ వ్యవస్థ కొన్ని సందర్భాల్లో ప్రజల మన్ననలు పొందుతుండగా మరికొన్ని సందర్భాల్లో ఆత్మరక్షణలో పడుతోంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా ఫలానా గడువులోగా చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరించాలి అని సూచిస్తే ఎవరు మాత్రం అభ్యంతరం చెబుతారు? ఇలాంటి విషయాల్లో తమకు అధికారం లేదని న్యాయ వ్యవస్థ అభిప్రాయపడితే చేయగలిగిందేమీ లేదు. రాజ్యాంగాన్ని ఎడాపెడా రాజకీయ అవసరాల కోసం సవరించిన ఈ దేశంలో గవర్నర్లైనా స్పీకర్లైనా వారందరికీ గడువును విధిస్తూ సవరణ చేయలేమా? ఈ గడువు అనేది లేకపోతే వ్యవస్థలపైన ప్రజలకు నమ్మకం పోతుంది. న్యాయ వ్యవస్థకు కూడా ఇదే మాట వర్తిస్తుంది. న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారం విషయంలో అంతులేని జాప్యం జరుగుతోంది. పర్ఫెక్ట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు స్పీకర్లకి, గవర్నర్లకి, రాష్ట్రపతికి ఉన్నప్పుడు మరి కోర్టులకు కూడా ఎందుకు ఉంటుంది? వాళ్ళకు కూడా ఉండొద్దు. జడ్జిలైనా ఇంకెవరైనా ఏ పదవిలో ఉన్నా అందరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. ప్రజలు కట్టిన జీతాలతోనే, ట్యాక్సులతోనే మీకు జీతాలు వస్తున్నాయి, ఎవరికైనా కావచ్చు. మరి మీ దగ్గర కూడా ఎట్లా పెండింగ్లో ఉంటాయన్న క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేయాల్సిందే. సాదాసీదా నేరస్తుల విషయంలో జాప్యం జరిగినా పర్వాలేదు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన నిందితులు, నేరస్తుల విషయంలో అంతులేని జాప్యం జరిగితే సమాజం నష్టపోతున్నది. అదే జరుగుతున్నది ఈ దేశంలో. ఏకంగా జడ్జిలే పైసలు తీసుకునే కాడికి వచ్చింది. వాస్తవమే కదా ఇది. మొన్న ఇక్కడ క్లర్క్ తీసుకుంటుంటే పట్టుబడ్డారు కదా. అంతకుముందు అలహాబాద్ ఏదో హైకోర్టు జడ్జి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి కదా. కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కథ. కోర్టుకు వెళ్ళి విచారణలో పాల్గొంటున్న వాళ్ళకి అర్థమవుతుంది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో కూడా శీఘ్ర పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయకూడదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు ఏర్పాటు చేయొద్దు? ఏది లీడర్ల మీద ఉన్న కేసుల విషయంలో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు 13 ఏళ్లుగా బెయిల్ మీదే ఉన్నారు. గడువు లేకపోవడం వల్లే కదా ఇలా జరుగుతోంది. విచారణ పూర్తి చేసి ఆయన నిర్దోషి అని తేల్చితే ఎవరికి అభ్యంతరం ఉండదు కదా. పుష్కర కాలం దాటిన జగన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడో కాదో తేల్చుకోలేని స్థితిలో ప్రజలు ఉండడం ఏంటి? ఫలితంగా జగన్ వంటి వారు చట్టంతో చెలగాటమాడుతున్నారు. నీకు జగన్ ఎందుకు గుర్తొచ్చింది? కానీ మేము చెప్తాం వినండి. గ్రూప్ 2కి సంబంధించి 2015-16లో వచ్చిన నోటిఫికేషను 2019లో నియామకాలు కంప్లీట్ అయితే టెక్నికల్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా నియామకాలు జరగలేదని 2025 నవంబర్లో మొన్న హైకోర్టు రద్దు చేసింది ఆ ఎగ్జామ్ని. ఇక చెప్పండి, ఇక నియామకాలు అయిపోయి ఉద్యోగాల్లో చేరి ఇంక్రిమెంట్లు తీసుకొని పనిచేస్తున్న వ్యవహారం నడుస్తున్న క్రమంలో ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టు, ఇది రద్దు చేయాలి ఎగ్జామ్స్ అని. మరి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎక్కడ పోవాలా? అంతకాలం పోరాటం చేసిన వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకుని ఉంటారు ఈ పాటికే?
ఎంత నిరీక్షణ, ఎంత స్ట్రెస్కి గురై ఉంటారు. మరి దీని విషయాన్ని కూడా ఆలోచించాలి కదా. సో అట్లా ప్రతి ఒక్క సంస్థ వ్యవస్థ ఏదైనా కావచ్చు, అది కోర్టు అయినా కావచ్చు, స్పీకర్ అయినా కావచ్చు, గవర్నర్ అయినా కావచ్చు, రాష్ట్రపతి అయినా కావచ్చు, మీరంతా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. ప్రతిదానికి గడువు ఉండాల్సిందే. గడువు లేకపోతే ఎట్లా?